హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ డాబా స్టైల్లో మనము పన్నీర్ బిర్యానీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా మనమైతే పన్నీర్ని ఫ్రై చేసి ఇలా పెట్టేసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కస్తూరి మేథి, కారం, గరం మసాలా, అలానే ఉప్పు అండి, పుదీనా, బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, మిరియాలు, లవంగం, యాలక్కలు, స్టార్ పువ్వు, అలాగే రాతి పువ్వు, మొగ్గ అండి, రుచికి సరిపడా ఉప్పు. వీటన్నింటిని ఒక దాంట్లో వేసేసుకొని మనము ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లోకి అయితే వేసేసుకుందామండి. వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని కుక్ చేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా మర్చిపోయానండి. దీంట్లో నేను చెక్క, లవంగం, యాలక్కం, కొత్తిమీర అన్నీ వేసి మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్, మేథి అండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా వేసుకున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గరం మసాలా, ఉప్పు, కారం కూడా వేసుకున్నానండి. వేసి వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా చేసుకోవాలండి, లేదంటే మసాలా అడుగంటుకుంటుంది. ముందుగా ఫ్రై చేసుకున్న మనము పన్నీర్ని కూడా వేసుకుందాము. వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. మసాలా అంతా పీసెస్కి బాగా పట్టే విధంగా ఇలా వేసేసుకొని మనకు వాటర్ వేసుకుందామండి. చూడండి, రైస్ అయితే కుక్ అయింది. వాటర్ని అయితే వంచేద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వాటర్ని అయితే తీసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం ఫుడ్ కలర్స్, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. నేనైతే గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కూడా వేసుకుంటున్నానండి. బిర్యానీ అంటే పుదీనా ఉండాలి కదండి, కంపల్సరీ. అలానే నెయ్యి కూడా వేసుకుందామండి. మనకి ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇలా పైనంతా వేసేసి స్టవ్ మీద తవా పెట్టేసుకుందామండి. బాగా వేడయింది. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు మనము ఇలానే కుక్ చేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి పన్నీర్ బిర్యానీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.